కావలి బృందావన కాలనీ కళ్యాణ మండపం నందు వైఎస్ఆర్ ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆసరా లబ్ధిదారులైన డ్వాక్రా మహిళలకు 8,69,57,731 రూపాయల చెక్కును పొదుపు సంఘాల మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొదుపు మహిళా సంఘాలు 2019 ఏప్రిల్ నాటికి తీసుకున్నటువంటి రుణాల మొత్తం 4 విడతలుగా ప్రభుత్వమే తీర్చే విధంగా వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని చేపట్టారన్నారు. అందులో రెండవ విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 6,440 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం మంజూరుకు గురువారం శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగా కావలి టౌన్కి 8,69,57,731 రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనట్లు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. పాత బకాయిలన్నీ కూడా వడ్డీతో సహా అందించడం వల్ల మహిళా సంఘాలు అన్ని ఆర్థికంగా బలోపేతమై వారికి ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్క మహిళ కూడా వారు పొదుపు చేసుకున్నందుకు ఆ సంఘాల ద్వారా మంచి రేటింగ్ కూడా జరిగి బ్యాంకు నుండి మరింత ఎక్కువగా రుణ సదుపాయం పొందే అవకాశం ఉందన్నారు. సంఘాలన్నీ నిర్వహించేటటువంటి యూనిట్లన్నీ కూడా నిలదొక్కుని మరింత ఆదాయం చేకూరాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలో అన్ని మహిళా సంఘాలకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రజల వద్దకే ప్రజాపాలన అని కావలి ప్రజలకు ప్రతి ఒక్క ఇంటికి ఏ పథకం అందలేదు అక్కా చెల్లెమ్మలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సేనానాయక్, మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి నారాయణ, మాజీ కౌన్సిలర్లు జనగర్ల మహేంద్ర యాదవ్, గంధం ప్రసన్నాంజనేయులు, షాహుల్ బాయ్, గుడ్లూరు మాల్యాద్రి, తిరువిధి ప్రసాద్, దామశెట్టి సుధీర్ నాయుడు, వేణు, నాయబ్రసాల్, వైఎస్ఆర్సీపీ వార్డు ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అభిమానులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో దసరా పండుగ ముందే వచ్చేస్తుంది అందరికీ. ఎందుకంటే వైఎస్ఆర్ ఆసరా సంబరాలను మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరితో ఈ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ పండుగకు వైఎస్ఆర్ ఆసరా రెండో విడత పండుగ సంబరాలకు ఇచ్చేసినటువంటి మన పెద్దలు ప్రియతమ శాసనసభ్యులు వారు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు వారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా అధికారులు, కమిషనర్ గారు, మెప్మా స్టాఫ్, పిలవగానే పిలిచిన మన స్థానిక శాసనసభ్యుల వారి యొక్క వెన్నంటే ఉండి సైన్యం అనొచ్చు, మిత్రులు అనొచ్చు, సోదరులు అనొచ్చు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా హృదయపూర్వకంగా చెప్తున్నాను, చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి కార్యక్రమంలో మన ప్రియతమ శాసనసభ్యుల వెంట ఉండి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే సాక్షాత్తు మన తిరుమల ఏడుకొండల స్వామివారి అన్నమయ కీర్తనలో ఒకే ఒక కీర్తన, అది మన శాసనసభ్యుల వారికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా అందుగలడు ఇందులేడని సందేహం వలదు, ఎన్నెందు వెతికినా అందందే గలడు. అటువంటి కీర్తన సాక్షాత్తు మన ఎమ్మెల్యే గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుస్తుంది. ఎందుకంటే దీనికి నిదర్శనం ఈరోజు ఈ పండుగ. ఎప్పుడు ఎవరికి అంటే చిన్న పిల్లలతో మొదలుకొని, గర్భంలో ఉండే పిండముతో మొదలుకొని ఆఖరి చూపు వరకు కూడా ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు నిజంగా చెప్తున్నాను. ఆ యొక్క కేటగిరీకి చెందిన వాళ్ళందరికీ అడిగితే తెలుస్తుంది. చిన్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం మొదలుకొని, చిన్నపిల్లలు జన్మించిన తర్వాత వారి యొక్క ఆరోగ్యం గురించి కానీ, స్కూల్కి వెళ్ళేటప్పుడు వారికి ఉచిత విద్య, ఇంగ్లీష్ మీడియము, మంచి పౌష్టికాహారము, వారు స్కూల్ విద్య, హై స్కూల్ విద్య అయిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ చదివితే వారికి అమ్మ దీవెన, వసతి దీవెన, పై చదువులు, చదువు ఆరోగ్యంతో పాటు వారి కుటుంబ సభ్యులు ఆర్థిక చెప్తారు.
చాలా రోజుల నుంచి కిరాయి ఇళ్లలో నివసిస్తున్నాము. ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ మాకు ఒక గూడు, ఒక ఇల్లు అనేది లేకుండా ఉండేది. బట్ ఈ ప్రభుత్వం వచ్చాక మనకు శాచ్యురేషన్ మోడ్లో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు మంజూరు. మిమ్మల్ని ఉద్దేశించి మన కావలి మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. మన కావలి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మా హృదయపూర్వక నమస్కారం సార్. నేను పొద్దు గ్రూప్లో ఉన్నాను. మా గ్రూప్ పేరు చెప్పి పొద్దు గ్రూపు. మాకు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మా గ్రూప్కు 1,80,000 రూపాయలు ఆసరా వచ్చింది సార్. అలాగే మా అమ్మకు వైఎస్ఆర్ చేయూత పథకం కింద 2 సంవత్సరాలు 18,750 రూపాయలు మా అమ్మకు వచ్చాయి సార్. 2 విడతలుగా వచ్చాయి. ప్లస్ మా అబ్బాయికి అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు వచ్చాయి సార్. ఇంకా మా అమ్మకి వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఫ్లాట్ కూడా వచ్చింది. మా అమ్మకి మా నాన్నకి ప్రతి నెల 2,250 రూపాయలు పెన్షన్ కూడా అందుతుంది సార్. మా నాన్న 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఆయన ఎక్కువగా కష్టపడలేరు. ఆయనకి ఇలాంటి టైంలో కరెక్ట్ టైంలో మా నాన్నకి పెన్షన్ వస్తుంది సార్. అది కూడా కాకుండా మా నాన్న మా అమ్మ వాళ్ళు దాదాపుగా 50 సంవత్సరాల నుంచి కావలిలో ఉంటున్నారు. ఇప్పటి వరకు వాళ్ళకు సొంత ఇల్లు, సొంత స్థలం అనేది ఏది లేదు సార్. వాళ్ళు కష్టపడి మమ్మల్ని పెంచారు, చదివించారు, ఇంత కాలం చేశారు. అయినా కూడా వాళ్ళకు ఉండడానికి ఒక నీళ్ళంటూ ఏది లేదు ఇంతవరకు కూడాను. ఇప్పుడు వైఎస్ఆర్ జగనన్న కాలనీ ద్వారా మా అమ్మకి మెగా లేఅవుట్లో ఫ్లాట్ వచ్చింది సార్. దానికైతే మేము చాలా ఆనందంగా ఉన్నాం. మా అమ్మ నాన్నకి ఈ వయసులో వాళ్ళకు కరెక్ట్ టైంలో వాళ్ళకు ఒక నీళ్ళంటూ ఒకటి ఏర్పడింది వాళ్ళకు. ఇలాంటి టైంలో మళ్ళీ వాళ్ళకు వయసు పైబడిన తర్వాత మనం ప్రతి నెల 2,250 రూపాయలు తెల్లవారుతామని 6 అయ్యేసరికి మా వాలంటీర్ మా ఇంటి ముందుకు వచ్చి మాకు మా నాన్న పెన్షన్ ఇచ్చి వెళ్తున్నాడు. మాకు మాత్రం అది మాత్రం చాలా ఆనందంగా ఉంది సార్. ఈ వయసులో మగపిల్లలు, ఆడపిల్లలు అని ఒకళ్ళ మీద భరోసా అనేది లేకుండా వాళ్ళ ఆనందంగా వాళ్ళు ఈరోజు ధైర్యంగా బతుకుతున్నారు. మా అమ్మ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 18,750 రూపాయలు తీసుకుంటుంది. మా అమ్మకి ఇంతకుముందే చిన్న చిల్లర కొట్టుకుంది సార్. ఈ చేయూత పథకం ద్వారా వచ్చిన డబ్బుల్ని మళ్ళీ షాప్ మీద పెట్టుబడి పెట్టింది. కూల్ డ్రింక్ బాక్స్, ఫ్రిడ్జ్ ఒకటి తీసుకుంది సార్. దాని ద్వారా వ్యాపారం ఇంకా ఎక్కువ అభివృద్ధి అయ్యింది. మా అమ్మ నాన్న ఇప్పుడు మాకంటే మా అమ్మ నాన్నని చూసుకుంటే మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఈ ప్రభుత్వంలో మా అమ్మ నాన్న హ్యాపీగా ఉంటున్నందుకు మేము కూడా చాలా సంతోషిస్తున్నాం సార్. ఇలా ఈ ప్రభుత్వంలో మా అమ్మ నాన్నలు చూసుకొని మేము కూడా ఆనందిస్తున్నాము. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాదాపు 27,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసరాకి ఏదైతే అక్కజగములు లోటు తీసుకొని వడ్డీలతో కలిపి కట్టగకుండా ఉన్నారో అవి మొత్తం కూడా మాఫీ చేస్తామని గత ఎన్నికలకు ముందు మాటిస్తున్నారు. ఆ మాటకి కట్టుబడి ఈరోజు విడతల వారీగా ఈరోజు ఈ ఆసరా పథకం ద్వారా మీకు అమౌంట్ తెగిస్తామన్నారు. అందులో భాగంగా 2వ విడతలో దాదాపు 6,700 కోట్ల రూపాయలు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి మనందరికీ ఇస్తున్నారంటే మీరందరూ ఒకసారి మీ కలకలు కలుపుకోవడానికి తెలియాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మీరు ఈరోజు జగనన్న ఏవైతే పథకాలు చెప్పారో అవన్నీ కూడా ఇస్తా ఉన్నారు. చాలా మంది మహిళలు కూడా మాట్లాడారు. మాకు ఈ విధంగా పథకాలు కూడా మాకు అందుతా ఉన్నాయి అని చాలా సంతోషంగా ఈరోజు చెప్పడం ఇదిగా చాలా ఆనందం వస్తుంది. ఎందుకంటే ఈరోజు మనమంతా కూడా వాళ్ళు ఆలోచించాలా, ఈరోజు జగనన్న మీకు డబ్బు రూపాయలు కావచ్చు, లేదా ఇళ్ళ స్థలాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇవన్నీ ఇస్తాడు. కానీ ఈరోజు జగనన్న ఇంకొక మంచి పని చేస్తా ఉన్నాడు. అదేమిటంటే మీకు డబ్బు స్థలాలు వాటికంటే విద్యాదానం, మీ పిల్లలు చదివించుకునే దానికి ఈరోజు జగనన్న ఒక మంచి పూలపాటు వేస్తున్నాడు. ఈరోజు నాడు నేడు ద్వారా మీ పిల్లలు చదువుకునే స్కూల్స్ గతంలో ఏ విధంగా ఉండేవి, ఈరోజు జగనన్న వచ్చినాక ఏ విధంగా ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు. మన టౌన్లో తీసుకున్నా కూడా అన్ని స్కూల్స్
ఆల్మోస్ట్ చాలా చక్కగా కంప్లీట్ చేసి ఈరోజు పిల్లలు చదువుకునే దానికి ఎన్నో వసతులు కల్పించిన ఘనత మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం స్కూల్ పోతే మన పిల్లలు బాత్రూమ్స్ పోతే చాలా చక్కటి బాత్రూమ్స్ ఉంటున్నాయి, క్లాస్ రూమ్స్ ఇస్తే చాలా చక్కగా పెయింట్ చేసి క్లాస్ రూమ్స్ ఉంటున్నాయి, బెంచెస్ ఉంటున్నాయి. అదేవిధంగా పిల్లలు చదువుకునే దానికి బుక్స్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, కాంపౌండ్ కావచ్చు, వాచ్మెన్స్ పెట్టడం, ఈ విధంగా స్కూల్స్ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి చేయడం. కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లల కోసం ఈరోజు ఈ విధంగా చేస్తారంటే నిజంగా మనమంతా కూడా చాలా గర్వపడాలి. అంతేకాదు మీ పిల్లలు చదువుకునే దానికి ఈరోజు ఉన్నత పోతే ఫ్రీ రియంబర్స్మెంట్ దివంగత నేత మన రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి హృదయంతో పిల్లల్ని చదివించాలా, బాగా ఉన్నత స్థాయికి పోవాలా, బాగా ఇంజనీరింగ్, మెడిసిన్ ఇవన్నీ కూడా చదువుకోవాలని చెప్పి ఆనాడు ఫ్రీ రియంబర్స్మెంట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మెరుగ్గా ఏ కాలేజీలో చదివినా ఎక్కడ చదివినా మొత్తం ఫీజు కూడా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి ఈరోజు మీ పిల్లల్ని చదివించడానికి ముందుకు వచ్చింది ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తాం. ఎందుకంటే ఈ రోజు కర్ణాటకలో ఫీజు పెట్టి ఫీజు ఒక ఇంజనీరింగ్ చదవాలంటే దాదాపు 10,000 నుంచి 50,000 దాకా ఒక సీటుకి పొందుతోంది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు పేదవాడు చదువుకోవాలంటే ఫ్రీగా చదివించిన ఘనత మన ముఖ్యమంత్రి గారు. ఈ విధంగా మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మన విద్యార్థులు చదువుకునే దానికి పెద్దపీట వేశారు. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యానికి, హెల్త్కి చాలా పెద్దపీట వేస్తున్నాడు. మన కావలి నియోజకవర్గం తీసుకుంటే కావలి పెద్ద హాస్పిటల్ కావచ్చు, అడుగుల హాస్పిటల్స్ కావచ్చు, అవన్నీ కూడా దాదాపు కావలి పెద్ద హాస్పిటల్కి 20 కోట్ల రూపాయలు హాస్పిటల్ని రెన్యువేషన్ చేస్తున్నాడు. అదేవిధంగా అడుగులు దాదాపు 7 కోట్ల హాస్పిటల్ కూడా రెన్యువేషన్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మనకి అందుబాటులో వైద్యం ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా మంచి వైద్యం అందించాలి, ఆరోగ్యం బాగుండాలనేది జగన్మోహన్ రెడ్డి గారి దృక్పథం. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఎవరికైనా సరే మీకు బాగా హాస్పిటల్ పోతే మీకు ఆరోగ్యశ్రీ వర్తించకపోతే మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మీ బిల్స్ అన్ని ఎంత పెట్టి మా ఆఫీస్లో కానీ మాకు ఇస్తే మీకు అందరూ కూడా మరి ఆ అమౌంట్ రీయింబర్స్మెంట్ వచ్చేదాన్ని తప్పకుండా చేస్తాం కూడా వేదం. అదేవిధంగా రైతులకు కూడా మంచి పని చేయాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక ప్రాజెక్టు ఈరోజు ప్రారంభించున్నాడు. వాటన్నిటి కూడా ఒక్కోటి కంప్లీట్ చేస్తా ఉన్నాడు. తప్పకుండా ప్రతి ఒక్క ఎకరా కూడా మన కావాలి రైతులకి నియమించడానికి తప్పకుండా మేము కృషి చేస్తాము. ముందుంటాం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు కూడా మనం కావాలి పట్టణంలో తీసుకున్నాం. రోడ్స్ ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో మట్టి రోడ్లు ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. వాటన్నింటినీ కూడా మేము ఒక పద్ధతి పైన కమిషనర్ గారు అదేవిధంగా మా నాయకులు అందరూ కలిసి కూర్చొని ఎక్కడైతే రోడ్లు లేకుండా మట్టి రోడ్లు ఉంటాయో, ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉండదో వాటన్నింటినీ కూడా మొట్టమొదటిగా మనం కంప్లీట్ చేసి తర్వాత పట్టణంలో ఉన్న రోడ్లు కూడా బాగా చేద్దామని ఒక నిర్ణయానికి వస్తున్నాము. అందుకే మేము ముఖ్యంగా భారతీయ స్థాయిలో ఇందిరమ్మ కాలనీస్, బుడుగుండ కాలనీస్, అదేవిధంగా 2వ వార్డు, 3వ వార్డు, 36వ వార్డు వీటన్నిటిలో కూడా ఎందుకంటే చాలా రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. వాటన్నిటి కూడా మొట్ట కాన్సన్ట్రేషన్ చేసి వాటన్నిటి కూడా కంప్లీట్ చేసి తర్వాత పట్టణంలో రోడ్డు వేస్తామని కూడా మాటించడం. తప్పకుండా అవన్నీ కూడా ఈ 2-3 సంవత్సరాలు కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకు కావాలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో పోవాలి, మనకు కావాలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో పోవాలంటే అనేక ప్రాజెక్టులు కావాలి. అదేవిధంగా ఆర్థికంగా కూడా ఈ కావాలి అభివృద్ధి చెందాలి. అందుకే మనం కోరుకునేది ఈరోజు మన ప్రభుత్వం ఉంది, మన జగన్ ఉన్నాడు, మన జగన్ నడితే ఏదైనా కాదండు. అలాగే ఈరోజు కావాలి నియోజకవర్గానికి మనకి రామాయపట్నం పోర్టు, అదేవిధంగా యువజన ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్, అదేవిధంగా మన దళిత మండలంలో ఎయిర్పోర్టు, అదేవిధంగా ఇండస్ట్రీస్, ఏపీఐసికి సంబంధించిన ఇండస్ట్రీస్
దానివల్ల ఏంటంటే ఈరోజు మనకి మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు కాకుండా పక్కన ఉన్న గ్రామాల్లో సైతం పట్టణాల్లో సైతం వారికి అక్కడ పనులు తిప్పేదానికి కూడా అవకాశం ఉన్నది. అందుకే ఇటువంటివన్నీ కూడా కావాలని మనం కోరుకుంటున్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఈరోజు అవన్నీ కూడా శాంక్షన్ చేస్తున్నాడు. అదేవిధంగా కావాలి పట్టణంలో ప్రధాన రహదారి ఇది కూడా మనకి కంప్లీట్ అవుతా ఉంది. ఒక సంవత్సరం మనం మొత్తం రోడ్డంతా కూడా తన ఫుట్పాత్ తోటి రోడ్డు మొత్తం కూడా కాంక్రీట్ వేసి ఇది కావాలి పట్టణ ప్రజలకి కాలు చేస్తామని కూడా అందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా తాగునీటికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా కొన్ని బుడమొట్ట కాని కావచ్చు, ఇందులో కాని కావచ్చు, ఇవన్నీ కూడా ఆ 36 వాటిలంతా కూడా కొన్ని ప్రాంతాల్లో, అదేవిధంగా కొన్ని పట్టణాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా తాగునీటికి ఇబ్బందిగా ఉంది. అమృత పథకం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఒక 3-4 నెలల్లో ఆ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతే పైప్ లైన్ కనెక్షన్స్ అన్ని కూడా ఓవర్ ట్యాంక్స్ అంతా కూడా ఇవ్వబోతున్నాం. అవి ఇచ్చిన తర్వాత కావలి పట్టణంలో తాగునీటికి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క వార్డు కూడా జీవించే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మీ అక్కడందరూ కూడా దయచేసి ఎక్కడైనా సరే వార్డు మీకు ఇబ్బందిగా ఉంటే మా ఇన్ఛార్జ్ చెప్పండి. మీకు పైప్ లైన్స్ ద్వారా వాటర్ ఇవ్వడం కానీ లేదా వాటర్ ట్యాంక్స్ సరే పంపించి ఇమీడియట్ గా మీకు వాటర్ ఇచ్చేదానికి మేము ముందుంటాం. లేదా మాకైనా ఫోన్ చేయండి, మా ఆఫీస్కి ఫోన్ చేయండి, లేదా కమిషనర్ గారికైనా ఫోన్ చేసి తెలియజేయాలని మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆ పథకాలు ఏ ఒక్కటైనా సరే రాకుండా ఉండాలి. ఒక 5 ఉన్నాయి. ఏ పథకం లేకుండా కొంచెం చెయ్యి ఎన్ని పెడితే జనాలు ఇక్కడ ఎక్కడ తీసేస్తారు కదా ఇక్కడమ్మా